ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు చెప్పినట్టు సోమవారం విజిటింగ్ లో భాగంగా ఈ రోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ప్రాజెక్టుకు విచ్చేసి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారితో కలిసి మరియు సిల్వీ డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో కాంక్రీట్ స్పేస్ సంబంధించిన క్వాలిటీ గురించి వారితో మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్ట్రైక్ చైర్మన్ బొరగం శ్రీను, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ, ఐటీడీఏ, పీఓ, ఎంఆర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ మరియు ఆల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, 7 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు, మండల ప్రెసిడెంట్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ 187, సెకండరీ 186 సార్. టోటల్ ప్యానల్స్ 373 అండి. అవుట్ ఆఫ్ 373 ప్యానల్స్ ప్రైమరీ 44 and secondary 66 completed. So total 50 completed. Okay. Present primary ఒకటి, secondary ఒకటి progress లో ఉంది సార్. So 377 sir, primary secondary రెండు కలిపి. అవును సార్, 373 అండి టోటల్. ఓకే ఓకే సార్. R&R ది ఇప్పుడు సరే ఒకసారి యానిమేషన్ yes sir, sure sir. అది పెయింట్ సార్ కూడా మేము కలెక్టర్కి ఇచ్చాము, నేను కలెక్టర్ తో ఫాలో అప్ చేస్తున్నాము. కమ్మలు కూడా పెదవాళ్ళకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్స్ వచ్చాయి. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ ఊరు చిన్నది ఊరే ఉంటే ఎన్ని హౌసెస్ ఉంటాయంటే అక్కడ ఆ ఎక్సీ ఒక 30-40 ఫ్యామిలీలు ఏమో ఉన్నాయి. ఎప్పుడు వరద వచ్చి అది డ్యామ్ కొట్టుకొని పోతే ఊరంతా కొట్టుకొని ఆ ఊరిని షిఫ్ట్ చేయడానికి పెట్టమని చెప్పాము. ఈ R&R దాంట్లో ముగ్గు దాంట్లో రావట్లేదు. అవును ముగ్గులో లేదు, కానీ ఏంటంటే ఇది ఇప్పుడు ఈ విలేజ్ షిఫ్టింగ్ దాని గురించి ఇప్పుడు కలెక్టర్ గారు రాసింది కదా. మొత్తం లేవండి, మొత్తం అందరూ కూడా ఇంచుమించుగా అందరూ ప్రజెంట్ అయ్యాము. విలేజ్ అని 16 ఉన్నాయి సార్. అవి ఆల్రెడీ మన దీనికి అవార్డు కోసం మొత్తం తయారు చేస్తున్నాం సార్. దీనికి గవర్నమెంట్ పంపించి అవార్డు పాస్ చేసిన తర్వాత మనకు 104 కోట్లు కావాలి సార్. ఆ బడ్జెట్ కావాలని కూడా పంపించాం సార్. అంటే ఈ ఇయర్ కి 104 కావాలన్నా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇది అయిపోతే మళ్ళీ 45 విలేజ్ టోటల్ ఎంత ఉంటుంది టోటల్?
అదేంటంటే ఫోటో తీసుకో